గౌరవనీయులు రాజనర్స్ గారు, అఖ్తర్ పటేల్ గారు, కృష్ణ శర్మ గారు, బాలగమన్న గారు, విజయక్క గారు, రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా విజయవంతం చేసిన మా ఎంపీ గారికి, జడ్పీటీసీ యాదగిరి గారికి, సిద్దిపేట మండల సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలకు, మా వంగ నాగిరెడ్డి గారికి, రైతు సోదరులకు పెద్ద ఎత్తున బోనాలు, బతుకమ్మలు, మంగళ హారతులతో స్వాగతం చెప్పి ఈ అద్భుతమైనటువంటి ర్యాలీ నిర్వహణకు వచ్చేసినటువంటి ప్రతి అక్కకు, చెల్లకు, మా అన్న తమ్ముళ్లకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. చాలా సంతోషం. మనం గెలుపు విషయంలో మనకేం డౌట్ లేదు. సంటి పిల్లగాన్ని అడిగినా, పండు ముసలాయిని అడిగినా ఎవరు కోటేస్తుంది అంటే కారు కేసీఆర్ అంటున్నారు. ఎవరు గెలుస్తారు అంటే కొత్త ప్రభాకరన్న గెలుస్తాడు అంటున్నారు. అయితే గెలుపు గురించి నాకేం అనుమానం లేదు. కానీ నేను మీ అందరినీ దండం పెట్టి కోరేది ఒక్కటే, మొన్న ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజార్టీని మనం సాధించామో, కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా 1,00,000 ఓట్ల మెజార్టీని ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవాళ కాంగ్రెస్ అయినా ఈ తెలంగాణలో ఓటు పడే పరిస్థితి లేదు. గజ్వేల్లో ఆయనతో ప్రతాప్ రెడ్డి వచ్చి టీఆర్ఎస్ లో పడ్డాడు, 1,00,000 ఓట్ల మెజార్టీ ఇస్తామంటున్నారు. నర్సాపూర్ లో సుంతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసింది, టీఆర్ఎస్ లో చేరింది, మేము 1,00,000 ఓట్ల మెజార్టీ అంటున్నారు. దుబ్బాకలో ముత్యంరెడ్డి గారు మాజీ మంత్రి, ఇక కాంగ్రెస్ తెలంగాణలో నూకలు చెల్లిపోయి పబ్లిక్ లేరు అని ముత్యంరెడ్డి గారు కూడా టీఆర్ఎస్ లో పడ్డాడు. దుబ్బాకల రామలింగన్న నేను 1,00,000 ఓట్ల మెజార్టీ ఇస్తా అంటుండు. మెదక్లో పద్మమ్మ గారు నేను 80,000 దాటిచ్చి మెజార్టీ ఇస్తా అంటుండు. పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి తొడగొట్టి సిద్దిపేట కన్నా 1 ఓటు 1,00,000 ఓటు ఇస్తా అంటుండు ఆయన. మరి ఇట్లా చూస్తుంటే ప్రభాకర్ అన్న ఈ దేశంలోని అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. పివి నరసింహారావు గారి రికార్డును, నరేంద్ర మోడీ రికార్డును, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డును బద్దలు కొట్టి గెలవబోతున్నాడు మన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. సిద్దిపేట ప్రజలుగా మనం గర్వపడాలి. అభివృద్ధిలో సిద్దిపేట నంబర్ 1, అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నంబర్ 1, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సిద్దిపేట నంబర్ 1 అని ఢిల్లీ దాకా చాటి చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ప్రభాకర్ అన్నను ఇవాళ పెద్ద మెజార్టీతో గెలిపించాలి. ఇప్పటిదాకా రాష్ట్రంలో, దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏం మాట్లాడతారు? ఒక అమేఠీ గురించి, ఒక వారణాసి గురించి మాట్లాడతారు. అమేఠీ అంటే రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ. వారణాసి అంటే నరేంద్ర మోడీ. నేనేమంటున్నా, ఈ దేశం ఒక అమేఠీ, వారణాసి గురించి కాదు, ఈ దేశం మెదక్ గురించి కూడా మాట్లాడాలంటే 5,00,000 మెజార్టీతో ప్రభాకర్ అన్నను గెలిపిద్దాం. దేశంలో నంబర్ 1 స్థానంలో ప్రభాకర్ అన్నను పెట్టాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, ఇవాళ మనం ఈ సిద్దిపేట ఇంత బాగా జరిగిందంటే కేసీఆర్ దీవెన, ప్రభాకర్ అన్న కృషి కూడా నాకు తోడుగా ఉంది. ఎందుకంటే నేను ఇంత పెద్ద బాగా డెవలప్ చేసిన అంటే కేసీఆర్ ఆశీస్సులు, ప్రభాకర్ అన్న నాకు చేదోడు వాదోడుగా ఢిల్లీ నుంచి అనేక సహకారం ఇచ్చాడు. ఆయన పాస్పోర్ట్ కావాలంటే హైదరాబాద్ పోవాలి, కానీ కొత్త ప్రభాకర్ అన్న వచ్చినాక హైదరాబాద్ పోకుండా సిద్దిపేటలోనే పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసిండు మన కొత్త ప్రభాకర్ అన్న అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అంతేకాదు ఇవాళ సిద్దిపేటలో మన కేంద్రీయ విద్యాలయం తెచ్చిండు. మన పిల్లలు చదువుకోవాలంటే ఎక్కడో BHEL లో కేంద్రీయ విద్యాలయం, సికింద్రాబాద్ లో కేంద్రీయ విద్యాలయం, హైదరాబాద్ లో బేగంపేట పబ్లిక్ స్కూల్ ఉండే. అటువంటి స్కూలు ఢిల్లీ నుంచి మంజూరు చేయించి కేంద్రీయ విద్యాలయం తెచ్చిన ఘనత కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంతేకాదు ఇవాళ 2 జాతీయ రహదారులు వచ్చినాయి. ఒకటి వరంగల్, ఎల్కతుర్తి, హుస్నాబాద్, సిద్దిపేట, రామాయణపేట నుంచి మెదక్ దాకా ఒక జాతీయ రహదారి తెచ్చిన ఘనత మన కొత్త ప్రభాకర్ అన్నది. అంతేకాదు 4 లైన్ జాతీయ రహదారి సిద్దిపేట,
చేరియాల నుంచి జనగామ దాకా మరో 4 లైన్ జాతీయ రహదారి తెచ్చిన ఘనత కూడా మన కొత్త ప్రభాకర్ అన్న గారిదే అని మనం చేస్తా ఉన్నా. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు. ఇలా రైలు పని జెట్ స్పీడ్ లో చేపిస్తుండు ప్రభాకర్ అన్న. అంటే 20 ఏళ్లకు వచ్చు, రైలు పని అంటే 30 ఏళ్లకు వస్తాయి. తండ్రి ఉండగా పని స్టార్ట్ చేస్తే మనమడెక్తాడు రైలు. కానీ కొత్త ప్రభాకర్ అన్న నాయకత్వంలో హైదరాబాద్ నుంచి గజ్వేల్ రైలు పని ఒకే ఏడాదిలో చేపించిండు. ఇప్పుడు గజ్వేల్ నుంచి సిద్దిపేట దాకా రైలు పనులు అవుతున్నాయి. ఆ దేవుని దయ కొత్త ప్రభాకర్ అన్న కృషితో ఏడాదిని అద్దం 2 ఏళ్ల లోపలే సిద్దిపేటకు రైలు తీసుకొచ్చి మీకు అందజేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నా. దయచేసి ఆలోచించండి. ఇంత మంచి మనిషి మన ప్రభాకర్ రెడ్డి గారు. దుబ్బాకల పుట్టిండు, సిద్దిపేటలో చదువుకున్నాడు. ఎక్కడ చదివిండు? మన మల్టీపర్పస్ హై స్కూల్లో చదివిండు. సిద్దిపేట డిగ్రీ కాలేజీలో చదివిండు మన కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ ప్రాంతానికి మన బిడ్డ మన ప్రభాకర్ విషయాల మీద అవగాహన ఉన్నవాడు. తక్కువ మాట్లాడినా ఎక్కువ పనిచేస్తాడు. పిలిస్తే పలుకుతాడు. వెనకడ మనం ఎంపీలను చూసినాం. వెంకట స్వామినో, సర్వే సత్యనారాయణనో, విజయశాంతినో, నంది ఎల్లయ్యనో చూసినాం. ఓట్లప్పుడు వచ్చిందంటే మళ్ళోట్లకే వస్తారు. కానీ మన ప్రభాకర్ అన్న బీరప్ప పండుగ అంటే వచ్చిండు, వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంటే వచ్చిండు, సాయిబాబా గుళ్ళో ఉత్సవం రథోత్సవం ఉందంటే వచ్చిండు, మన రంజాన్ పండుగకు వచ్చిండు, క్రిస్టమస్ పండుగకు వచ్చిండు. ప్రతి కష్టంలో ఉన్నాడు, ప్రతి సుఖంలో ఉన్నాడు. మనకు అందుబాటులో ఉండే ఒక మంచి ఎంపీ మన ప్రభాకర్ రెడ్డి గారు. అటువంటి ఎంపీకి మనమెట్లా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు తెచ్చుకున్నామో ప్రభాకర్ అన్నకు కూడా కట్టగట్టి లెక్కబెట్టి 1,00,000 ఓట్ల మెజార్టీ ఇవ్వాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. దయచేసి ఆలోచించండి. కొద్దిగా ఎండాకాలం వచ్చింది. మరి ఎండపూట ఓట్లు వేయాలంటే కొద్దిగా కష్టమైతుంది. అందుకే కార్యకర్తలు పొద్దున్నే 7 గంటలకే మరి ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి ఎండ ముదిరే లోపే 10 గంటల లోపే 50-60% పోలింగ్ జరిగేటట్టు చూసుకోవాలి. పోలింగ్ పర్సెంటేజ్ ఎంత పెరిగితే ప్రభాకర్ అన్నకు అంత మెజార్టీ పెరుగుతుంది. నాకు తెలిసి ఇక్కడ కాంగ్రెస్ కో బీజేపీకో ఓటేస్తోడే లేడు. ఓటు పడ్డదంటే కారుకే పడుతుంది. కానీ డబ్బదాకా తోలుకపోవాల్సిన బాధ్యతనే ఇలా కార్యకర్తలుగా మన మీద ఉన్నది. చెప్పండి, ఇంటింటికి పోయినప్పుడు ఒక్కసారి సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను కళ్ళ ముందు చూసుకొని ఓటేయమని ప్రతి ఇంటికి వెళ్లి ధైర్యంగా మీరు చెప్పే అవకాశం మీకున్నది. రైతు బజార్లోకి వెళ్లి కూరగాయలు కొన్నప్పుడు ఆ అక్క ఎంత సంతోషంగా కూరగాయలు కొన్నదో గుర్తు తెచ్చుకొని కారు గుర్తుకు ఓటేయమని చెప్పండి. కొమటి చెరువు కట్ట మీద చిన్న పిల్లల్ని తీసుకొని సాయంత్రం పూట పోతే ఆ పిల్లల కేరింతలని గుర్తు తెచ్చుకొని కారు గుర్తుకు ఓటేయమని చెప్పండి. మనం కొత్తగా కట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎంత బాగా కట్టినాం. చేపలు గాని మాంసం గాని అధునాతన సౌకర్యాలతో మార్కెట్ కడితే ఆ సౌకర్యాలను గుర్తు తెచ్చుకొని ఓటేయమనండి. కేంద్రీయ విద్యాలయంలో చదివే పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎంత మంచి విద్యను మనం అందించామో గుర్తు తెచ్చుకొని ఓటేయమంటున్నా. ఇవాళ సిద్దిపేట జిల్లా అయింది. సంగారెడ్డి పోయే బాధలు తప్పి సిద్దిపేట జిల్లా చేసుకున్నాం. ఆ జిల్లా వల్ల జరిగే సౌకర్యాలను గుర్తు తెచ్చుకొని ఓటేయండి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు. ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ₹1 ఖర్చు రాకుండా ఎంబడ ఉండే తల్లికి అత్తకు కడుపు నిండా అన్నం పెట్టి స్కానింగ్ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ₹12,000 ఇచ్చి నీకు మన్మడో మన్మరాలో పుడితే ఆ తల్లి కళ్ళల్లో ఉండే ఆనందాన్ని గుర్తు తెచ్చుకొని కారు గుర్తుకు ఓటేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు. ఇలా ₹1,000 పెన్షన్ ను వచ్చే నెల నుంచి ₹2,016 పెంచబోతా ఉన్నాం. మా బీడీ కార్మికులకు భృతి కూడా ₹2,016 చేస్తున్నాం. ఎక్కడన్నా కొత్త పిఎఫ్ కార్డులు వచ్చిన అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ₹2,016 కొత్త పెన్షన్ ను భృతిని కూడా మంజూరు చేసుకోబోతా ఉన్నా. అదేవిధంగా నిరుద్యోగ యువకులకు రాబోయే రోజుల్లో ఉద్యోగం వచ్చేదాకా నెలకు ₹3,016 నిరుద్యోగ భృతి కూడా ఇవ్వబోతా ఉన్నాం. రైతులకు మొన్నటిదాకా ఎకరానికి 8,000 పెట్టుబడి సహాయం ఇచ్చాం. ఈ సంవత్సరం నుంచి వానకాలం 5,000, యాసంగికి 5,000 చొప్పున ₹10,000 పెట్టుబడి సహాయాన్ని రైతన్నలకు అందించబోతా ఉన్నాం. ఇలా కరెంటు కోతలు పోయినాయి. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు జరుగుతా ఉన్నాయి. మరి సిద్దిపేట అభివృద్ధికి ఆదర్శంగా నిలబడ్డది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి మన రైతు బజార్ను వచ్చి చూసి మేము కూడా గిట్లా కట్టుకుంటాము అంటున్నారు. మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చూడడానికి
గద్వాల నుంచి, సూర్యాపేట నుంచి, సిరిసిల్ల నుంచి ఎక్కడెక్కడో వచ్చి మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చూసి మేము కూడా గిట్ల కట్టుకుంటాము అని అంటున్నారు. మన కొమర్చెరువు కట్టను చూసి మా జనగాంలో కూడా ఇటువంటి కట్ట ఉంటే బాగుండు, మా కరీంనగర్ లో కూడా ఇటువంటి కట్ట ఉంటే బాగుండని అందరూ చూసి నేర్చుకుంటున్నారంటే మనం ఎంత ముందున్నామో, ఎంత ఆదర్శంగా దీన్ని తీర్చిదిద్దుకున్నామో కూడా ఒక్కసారి ఆలోచించండి అని నేను కోరుతా ఉన్నా. ఈ రకంగా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. కొద్ది రోజుల్లో దసరా పండుగకు ఒక నెల అటో ఇటో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కూడా మన సిద్దిపేటకు రాబోతా ఉన్నాయి. 1,10,000 ఎకరాలకు కాళేశ్వరం నీళ్లతో ఈ సిద్దిపేట నియోజకవర్గం అంతా కూడా సస్యశ్యామలం చేయబోతా ఉన్నామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మరి అభివృద్ధి కొనసాగాలి. ఈ అభివృద్ధి పరంపర కొనసాగాలంటే మనం ప్రభాకర్ అన్నను గెలిపించాలి. ఇప్పటిదాకా ఏమైంది? ఢిల్లీలో బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే వాళ్ళు చేసేదేం లేదు. బీజేపీ కోటేస్తే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అవుతుండ్రు, కాంగ్రెస్ కోటేస్తే రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అవుతాడు. కానీ తెలంగాణకి ఏమైనా చేస్తారా? రాహుల్ గాంధీ నేను ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తా అంటుండు, మరి తెలంగాణకు ఒక జాతీయ హోదా ఇస్తానెందుకు అన్నాడు? తెలంగాణకు ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తా, పరిశ్రమలకు రాయితీ కల్పిస్తా అని ఒక్క మాట అయినా రాహుల్ గాంధీ చెప్తుండా? మోడీ గారు వచ్చి మాటలు చెప్పిండు తప్ప తెలంగాణలో ఆ గుజరాత్ కేమో బుల్లెట్ రైలు ఇస్తాడు, ఆంధ్రప్రదేశ్ కేమో పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇస్తాడు, మహారాష్ట్రకేమో ప్రాజెక్టులు కట్టుకోవడానికి 20,000 కోట్లు ఇచ్చిండు. అయితే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మనకు అన్యాయం చేసినాయి. అందుకే ఇవాళ మనం ఆలోచించాలి. ఈ జాతీయ పార్టీలకు ఓటేసుడెందుకు, దండం పెట్టి వాళ్ళ చుట్టూ తిరుగుడెందుకు? మన ఓటు మన తెలంగాణకు, మన కారు గుర్తుకు, మన కొత్త ప్రభాకరన్న కోటేసుకుందాం. 16 ఎంపీలు మనమే గెలిపించుకుందాం. 16 ఎంపీలు మనం గెలిపించుకుంటే ఢిల్లీకి పోయి దండం పెట్టాల్సిన అవసరం లేదు. ఢిల్లీ వాడే హైదరాబాద్ కు వచ్చి దండం పెట్టి నీ కాళేశ్వరంకు జాతీయ హోదా ఇస్తా, నీ మిషన్ కాకతీయకు డబ్బులు ఇస్తా, నీ మిషన్ భగీరథకు డబ్బులు ఇస్తా, నీ 16 ఎంపీల మద్దతు నాకు ఇయ్యి అంటాడు. మరి వాళ్ళని ఏసుడెందుకు, వాళ్ళని అడుక్కునుడెందుకు? మన చేతుల అధికారం ఉంది. మన ఓటు మన తెలంగాణకు, మన తెలంగాణ అభివృద్ధికి, మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి, మన కారుకు, మన కేసీఆర్ కు తెలంగాణ ప్రజల పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించుకుందామని నేను కోరుతా ఉన్నా. దయచేసి మీరందరూ ఆలోచించండి. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా 2,500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు సిద్దిపేటలో కట్టాం. ఎన్నికల కోడ్ వచ్చి ఇవ్వలేకపోయినాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత నిజమైన పేదలందరికీ ఈ సిద్దిపేటలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం. గ్రామాల్లోనైనా పట్టణంలోనైనా ఎవరికైనా ఇంటి స్థలం ఉంటే, ఎవరికైనా పాత గూనె పెంకల ఇల్లు ఉంటే మీ సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి కూడా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం గ్రాంట్ గా ఇస్తుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ పెన్షన్ కూడా 65 ఏళ్లకు కాదు, 57 ఏళ్లు నిండంగానే నెలకు 2,016 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా కంటి వెలుగుల కార్యక్రమం తెచ్చి పేదవాళ్ళందరికీ కళ్లద్దాలు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. రాబోయే రోజుల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు, కళ్ళే కాదు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజలకు మంచి వైద్యాన్ని అందించాలని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇలా మన సిద్దిపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ వచ్చింది. ఇలా ప్రజలకు వైద్యం అందుబాటులో వచ్చింది. పిల్లలు పెద్ద చదువులు చదువుకోవడానికి మన సిద్దిపేటలోనే వైద్య కళాశాల రావడం నిజంగా మనందరికీ కూడా ఎంతో సంతోషం. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, నాకు మీరెంతో గౌరవాన్ని ఇచ్చారు, మీరెంతో ప్రేమనిచ్చారు, 1,00,000 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేరు. మీకు నా మీద విశ్వాసం ఉంది, నాకు మీ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కానీ మనిద్దరం ఇవాళ ప్రభాకరన్నకు 1,00,000 ఓట్ల మెజార్టీనిచ్చి మన కేసీఆర్ కు మన కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకటే ఆలోచించండి, 1,00,000 కన్నా ఒక 1,000 2,000 ప్రభాకరన్న గెలిచేది ఖాయం. ఒక 1,000-2,000 తక్కువ వచ్చినాయి అనుకో ఏమంటారు? హరీష్ అన్న అయితే 1,00,000 తెచ్చుకున్నాడు, ప్రభాకరన్నకు 1,000 తక్కువ వచ్చిందంటే నా పతార తగ్గుతుందా తగ్గదా? నా పతార తగ్గుతా మీరు తగ్గినట్టు కాదా? మనందరిది తగ్గినట్టు కాదా? దయచేసి ఆలోచన చేయండి. ఇది మన గౌరవం, ఇది మన ప్రతిష్ట. మనం ఎంత కష్టపడ్డామో ఒక్క 3 రోజులు మీరు కష్టపడండి. 11వ తారీఖు ఇవాళకి 2 రోజుల మధ్యలో 9వ తారీఖు 10వ తారీఖు 11 నాడైతే పోలింగే ఆవులెల్లుండి. ఈ 2 రోజులు రాత్రింబవళ్ళు ఇంటింటికి వెళ్ళండి. ఆ ఈవీఎం మెషిన్ లో పైనుంచి 2వ గుర్తు ప్రభాకరన్న గుర్తు, కారు గుర్తు,
ప్రభాకర్ అన్న ముఖం ఉంటది, కారు బొమ్మ ఉంటది, ప్రభాకర్ అన్న పేరుంటది. పైనుంచి రెండవ గుర్తని చెప్పి ఇంటింటికి వెళ్లి కారుకు ఓటేసే విధంగా, ప్రభాకర్ అన్నకు ఓటేసే విధంగా ప్రతి ఓటర్ను కూడా మీరు కలవాలి. మీకు ఒకటి ఉంది, ఏగా మనకు కాకపోతే ఎవరికెత్తారే, సిద్దిపేటలో మనం కాదని ఎత్తారా అని అనుకుంటున్నారు. దయచేసి అట్లా అనుకోవద్దు. అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదట. మరి అడగకపోతే వాళ్ళు ఓటేస్తారా? గెలుతత్తి నేను ఒక్కడిని అయిపోతే ప్రభాకర్ రెడ్డి గెలవడా? ఈ ఎండలో నేనేం పోతాను అట్లా అందరూ అనుకున్నారు అనుకో, మన మెజార్టీ తగ్గదా? అందువల్ల ప్రతి కార్యకర్త గల్లీ గల్లీకి వెళ్ళండి, గడప గడప తట్టండి, గుండె గుండెను కదిలిచ్చి కారు గుర్తుకు ఓటేయాల్సిందిగా మీరు కోరాల్సిన అవసరం ఉంది. ఈ 2 రోజుల్లో ప్రతి ఓటర్ను 2 సార్లు 3 సార్లు కలిసి మనం చేసిన అభివృద్ధి పనులు చెప్పండి. తప్పు చెప్పాల్సిన అవసరం లేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. చేసిందే చెప్పండి, చెయ్యబోతున్నది చెప్పండి. మన ఓటును మనకు అడగండి, మన కారుకు అడగండి, మన ప్రభాకరణకు అడగండి. ప్రజలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అందుకే మన ప్రతిష్ట మరింత ఇనుమడింపజేసుకోవాలంటే, మన గౌరవం మరింత పెరగాలంటే 1,00,000 ఓట్ల మెజార్టీని మనం ప్రభాకరణకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి దయచేసి ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. పోయినసారి ఆటో గుర్తుకు 5-6 వేల ఓట్లు పోయినాయి. కారు లెక్క ఉంటుందని తెలియక ఆటో గుర్తుకు సిద్దిపేటలో 6,000 ఓట్లు పోయినాయి. ఇప్పుడు కూడా రోడ్ రోలర్ గుర్తున్నది, అది కిందికేలు ఉన్నది రోడ్ రోలర్ గుర్తు. అందుకే మీరు దయచేసి డమ్మీ ఈవీఎం మిషన్లతో ప్రజలకు బాగా చెప్పాలి. మీరు సర్పంచ్ ఎన్నికలు వస్తే, కౌన్సిలర్ ఎన్నికలు వస్తే ఎట్లా చెప్తారే? 4 సార్లు చెప్తారు. అది ఆడున్న గుర్తుపట్టి వేసేట్టు చెప్తారు కౌన్సిలర్ ఎలక్షన్లల్లా. మరి ప్రభాకర్ కూడా అట్లా చెప్పాలి కదా. మనం మొన్న సర్పంచ్ ఎలక్షన్లు అయితే రామాయణపేటలు ఉంటాయి, హైదరాబాద్లు ఉంటాయి, బొంబాయిలు ఉంటాయి, సూరత్ లో ఉంటాయి, భీవండిలో ఉంటే, సిరిసిల్ల కాడు ఉంటే కూడా పట్టుకొచ్చిరు. బర్రెల మందకాడు ఉంటే, గొర్రెల మందకాడు ఉంటే, బాయి కాడు ఉంటే కూడా పట్టుకొచ్చి ఓటేపించారు. మరి గట్ల మన ప్రభాకరన్నకి వేయించద్దా మనం? సో అందుకే నేను మీతో కోరేది ఒక్కటే, మా నాయకులు, మా కార్యకర్తలు, మా రైతులు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, దయచేసి ఈ 2 వద్దులు మీరు కష్టపడండి. 5 ఏళ్లు జోడెడ్లలాగా కొత్త ప్రభాకర్ రెడ్డి నేను మీకోసం కష్టపడతాం. అభివృద్ధిని, ఆ ఎడ్ల బండిలో అభివృద్ధి ఫలాలను మీ ఇంటి దాకా జోడెడ్లలాగా తీసుకొచ్చే బాధ్యత నాది, కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని చెప్పి నేను మీ అందరికీ మద్దతు చెప్తా ఉన్నా. అందువల్ల దయచేసి ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. గెలుపు ఖాయం. 16 సీట్లు తెలంగాణలో గెలిచేది టీఆర్ఎస్ పార్టీయే. అన్ని సీట్లు టీఆర్ఎస్ గెలుస్తుంది. మరి అన్నిట్లలో సిద్దిపేట ఫస్ట్ ఉండాలనా వద్దే? 4 నారాయణ లెక్క ఉందామా? 4 నంబర్ 1 ఉందామా? 4 నారాయణ లెక్క వద్దు కదా. 16లో మనం గుంపుల గోవింద కావద్దు. 16లో ఎవరయ్యారంటే సిద్దిపేట మా మెరక్ అని వేలు పెట్టి చూపే గర్వంగా గల్లా ఎగరేసుకునేటట్టుగా మీ అందరి తీర్పు ఉండాలని నేను కోరుతా ఉన్నా. అందువల్ల దయచేసి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందాం. కొద్దిగా ముసలోళ్ళు ఉంటారు, చేతగాని వాళ్ళు ఉంటారు, ఆ లేడీస్ ఉంటారు, మహిళలు ఉంటారు. నేను కార్యకర్తల్ని కోరేది ఏంటంటే, లైన్ లో వాళ్ళకు ఎండగాక ముందు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. పొద్దుగాల ముసలోళ్ళు జనమంతా అక్కచెల్లెలు ఓట్లేయించుకోండి. నిజంగా మన కార్యకర్తలు మీరు జర లాస్ట్ కు లైన్ ఎప్పుడైతే ఖాళీ అవుతుందో, ఎండ బాగా కొట్టినప్పుడు మీరు లైన్ కట్టుడు. మీరే లైన్ లో ఉండి ప్రజలకు ఇబ్బంది కానియద్దు. సామాన్య ప్రజలు గాని, వృద్ధులు, మహిళలు వచ్చినప్పుడు వాళ్ళను ముందు ఓటేయించి ఎండగాక ముందు వాళ్ళని పంపించాలి. అంటే ఇప్పుడు మన లక్ష్యం ఏంది? పోలింగ్ పర్సంటేజ్ పెరగాలి. ఎన్ని ఓట్లు ఎక్కువ పోలైతే అంత మెజార్టీ మన ప్రభాకర్ అన్నకు వస్తుంది. సో ఆ దిశగా అందరూ కూడా ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రయత్నం చేస్తారు, నాకు నమ్మకం ఉంది, నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇవాళ ఈ ర్యాలీ ఇంత అద్భుతంగా విజయవంతమైందంటే మా ప్రతి కౌన్సిలర్ కష్టపడ్డాడు, ప్రతి సర్పంచ్ కష్టపడ్డాడు, ప్రతి ఎంపీటీసీ కష్టపడ్డాడు, ప్రతి కార్యకర్త కష్టపడ్డాడు. మా అక్క చెల్లెళ్ళు అయితే స్వచ్ఛందంగా కదిలి వచ్చి ఇంత గొప్పగా మీ ఆప్యాయత, మీ ప్రేమ చూపించిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి దండం పెడుతూ జై తెలంగాణ, కారు గుర్తుకే కొద్దిగా